హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఇన్వెస్ట్మెంట్ చాలామంది ఒక మంచి విల్లా ప్రాజెక్ట్ కోసం చూస్తుంటారు, అండ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా చూస్తుంటారు, అండ్ స్టేయింగ్ పర్పస్లో కూడా చూస్తుంటారు. అలాంటి వారి కోసం ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి దుండిగల్ ఎగ్జిట్ నెంబర్ 5 అంటారు అనమాట. ఓఆర్ఆర్ ఇది కనుక చూసుకున్నట్టయితే టోటల్ మనకు దుండిగల్ ఎగ్జిట్ నెంబర్ 5 ఇటు చూడొచ్చండి. ఇది వచ్చేసి మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ అనమాట. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళే దూరంలోనే మనకు ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే ఉంది. ప్రజెంట్ అయితే మీకు ఒక విల్లా ఇన్సైడ్ అయితే చూపెడతానండి. మనకు కంప్లీట్ అయిన తర్వాత ఎలివేషన్ అయితే ఇది వస్తుంది. ఇప్పుడు నార్మల్గా మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే విల్లా వచ్చేసి ఒక 80 to 90% కంప్లీట్ అయిందనమాట. ఇంకా మీకు కంప్లీట్గా డీటెయిలింగ్ ఇవన్నీ కంప్లీట్గా అయ్యేసరికి మనకు చాలా నీట్గా మనకు విల్లా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇందులో వచ్చేసి మనకు టోటల్ ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే 8.2 acresలో 127 విల్లాస్ అయితే మనకి ఇందులో వస్తాయండి. ఆ 127 విల్లాస్లో 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి 200 స్క్వేర్ యార్డ్స్ ఇలా 2 types ఆఫ్ విల్లాస్ అయితే మనకి ఇందులో అవైలబుల్లో ఉన్నాయి. ఏదైతే మనకు 165 స్క్వేర్ యార్డ్స్ ఉందో అందులో వచ్చేసి మనకు 2675 SFT అయితే మనకి ఇందులో వస్తుందన్నమాట. మనకి ఏదైతే 200 స్క్వేర్ యార్డ్ విల్లా ఉందో అది వచ్చేసి మనకు 3000+ SFT అయితే వస్తుంది. ఇది పైన ఎలివేషన్ అయితే చూసుకున్నట్టయితే విల్లా ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మన కార్ పార్కింగ్ కూడా చాలా ఓపెన్ స్పేస్ అనేది వదిలిపెట్టారు అనమాట. అంతేకాకుండా మనకి ఇటువైపు కూడా చాలా ఓపెన్ స్పేస్ అయితే ఉంటుంది. విల్లాకి మధ్యలో కూడా మంచి గ్యాప్ ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. చుట్టూ కూడా మంచి కమ్యూనిటీ, చాలా ఓపెన్ స్పేస్, పెద్ద రోడ్ కనెక్టివిటీ ఉండే విధంగా ఉంటుందన్నమాట. విల్లా ఇప్పుడు ఇన్సైడ్ అయితే చూపెడతాను ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ ఎంట్రన్స్ అండి. మెయిన్ డోర్ కూడా మంచి వుడ్ మెటీరియల్తో వాడి మంచి మెయిన్ డోర్ అనేది కూడా ఇచ్చారు. చాలా స్పేషియస్గా మంచి హైట్లో ఉండే విధంగా కూడా మనకు మెయిన్ డోర్ ఇచ్చారనమాట. మీరు చూసుకోవచ్చండి, ఆల్మోస్ట్ మనకు ఒక 10 to 11 feet హైట్ అయితే ఉంటుంది. సీలింగ్ కూడా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకు ఒక 11 feet హైట్లో ఉండే విధంగా మనకు సీలింగ్ కూడా ఇచ్చారనమాట. చాలా స్పేషియస్గా ఉంటుంది. ట్రిప్లెక్స్ విల్లా ఇటు చూడొచ్చండి, ఈ విధంగా మంచి హాల్ ఉంటుంది. అండ్ ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనకు ఓపెన్ కిచెన్ అనమాట. ఈ విధంగా చాలా స్పేషియస్గా మనకు ఓపెన్ కిచెన్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే ఇటు వచ్చేసి మనకు ఒక మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా మనకు బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి మన కింద గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ అయితే ఉంటుందండి. మనకి ఇక్కడ ఫ్యూచర్లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా మనం కావాలి అంటే ఏర్పాటు చేసుకునే విధంగా మనకి ఇలా ఉంటుందన్నమాట. మనం కావాలి అనుకుంటే ఈ ప్లేస్లో మనం లిఫ్ట్ అనేది కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఫెసిలిటీ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉందన్నమాట. ఇది కనుక చూసుకున్నట్లయితే స్టేర్ కేసు మనం ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్లో చూపెడతాను. ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా ఉందో మనకు పైన కనుక చూసుకున్నట్టయితే మీకు ఇప్పుడు ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే ఇదైతే ఈ విధంగా చాలా ఓపెన్గా స్పేషియస్గా మనకు హాల్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. అంతేకాకుండా ఇటువైపు వచ్చేసి మనకు ఒక మంచి బాల్కనీ కూడా ఇచ్చారు. మంచి సిట్అవుట్ ఏరియా లాగా ఉండే విధంగా మనకు బాల్కనీ ఇవన్నీ ఉండే విధంగా ఇటు ఇచ్చారనమాట. ఇక్కడ వైపు ఒకసారి చూపెడతానండి. ఇటు కనుక చూసుకున్నట్టయితే 2 bedrooms ఇచ్చారు మనకు ఫస్ట్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే. ఇది వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉండే విధంగా మనకి ఇక్కడ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా మనకు ఒక బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకు ఒక బాల్కనీ అనేది కూడా మనకు బెడ్రూమ్ ఉండే విధంగా ప్రొవైడ్ చేశారు అనమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉండే విధంగా మనకు ఉంటుంది. అది విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ కూడా చాలా నీట్గా స్పేషియస్గా ఉండే విధంగానే మొత్తం ఇచ్చానమాట. ఈ పక్కన పైనుంచి కనుక చూసుకున్నట్టయితే మిగతా విల్లాస్ ఎలివేషన్స్ ఇవన్నీ కూడా చాలా నీట్గా కనిపించే విధంగా ఉంటాయి. మీరు విల్లాస్ చూడొచ్చండి, కంప్లీట్గా మనకు రెడ్ బ్రిక్ తోటి కన్స్ట్రక్షన్ చేసిన విల్లా ప్రాజెక్ట్ అనమాట. మంచి రోడ్డు కూడా మనకు 60 feet రోడ్డు, 40 feet రోడ్డు, మంచి వైడ్ రోడ్స్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ అయితే చేశారనమాట. ఇటు కనుక చూసుకున్నట్టయితే మనం పైకి వెళ్దామండి. పైన కూడా మనకు ఒక బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఒక హోమ్ థియేటర్ కూడా ఉందన్నమాట. ఒకసారి పైకి వెళ్దాం, ఏ విధంగా ఉందో ఏంటో చూద్దాం. వచ్చేసి మనకు ట్రిప్లెక్స్ విల్లా అనమాట. పైనుంచి కనుక చూసుకున్నట్టయితే మనకు పైన కూడా ఒక హోమ్ థియేటర్ అండ్ ఒక బెడ్రూమ్. టోటల్గా విల్లాలో కనుక చూసుకున్నట్టయితే మనకు 4 bedrooms విత్ ఒకటి వచ్చేసి ఈ పక్కన వచ్చేసి హోమ్ థియేటర్. ఈ విధంగా ఉండే విధంగా మనకైతే విల్లా ఉంటుందన్నమాట. ఇది చూడొచ్చండి, ఇది వచ్చేసి మనకు బెడ్రూము. ఈ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉండే విధంగా ఉంటుంది. అండ్ ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి ఒక హోమ్ థియేటర్ ఇచ్చారనమాట. హోమ్ థియేటర్ కూడా మంచి సీటింగ్ అవన్నీ వేసుకున్నాయని చాలా నీట్గా ఉండే విధంగా మనకి ఇక్కడ హోమ్ థియేటర్ ఫెసిలిటీ ఉండే విధంగా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. ఇటువైపు పైన వచ్చేసి టెర్రస్ పైన ఓపెన్ స్పేస్ బాల్కనీ ఉండే విధంగా కూడా మనకి ఇక్కడ ఓపెన్ స్పేస్ ఇచ్చారు. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు టెర్రస్ పై నుంచి ఎలివేషన్ ఇవన్నీ చూసుకున్నట్టయితే మిగతా విల్లాస్ కూడా ఈ విధంగా చాలా నీట్గా ఉంటుంది. మంచి రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ తోటి చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఏరియా కూడా కనుక చూసుకున్నట్టయితే. మనకు ఓఆర్ఆర్ దగ్గర నుంచి కూడా చాలా మంచి కనెక్టివిటీ ఉండే విధంగా మనకి విల్లా ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, టోటల్ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి
టోటల్ మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా 8.2 ఏకర్స్లో డిఫరెంట్ సైజెస్లో మనకు విల్లాస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. స్టార్టింగ్ వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్స్ అండ్ 200 స్క్వేర్ యార్డ్స్. 165 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 2678 ఎస్ఎఫ్టీ వరకు వస్తుంది. 200 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 3000 ప్లస్ ఎస్ఎఫ్టీ అయితే మనకి ఇందులో వస్తుంది. మీకు ఇంత ముందుగా చూపెట్టినట్టుగా టోటల్ ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే మనకు 4 BHK విత్ వచ్చేసి మనకు థియేటర్ రూమ్ కూడా మనకి ఇందులో ఇస్తున్నారనమాట, హోమ్ థియేటర్ రూమ్. ఈ విధంగా చాలా స్పేషియస్గా అయితే మనకి ఇక్కడ విల్లా అయితే ఉంటుందండి. ఈ విల్లా ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళ కాంటాక్ట్ చేయండి. వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి ప్రీమియం ప్రాజెక్ట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.